హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హీఈస్ ద సిఇఓ ఆఫ్ హైదరాబాద్ మోడల్ ఏజెన్సీ అండ్ యాడ్ ఫిలిం డైరెక్టర్ అండ్ ఈజ్ ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ రినోవ్డ్ యాక్టర్ కూడా. తను ఎన్నో షోస్ చేయడం జరిగింది అండ్ డైరెక్ట్ చేయడం జరిగింది ఫ్యాషన్ షోస్. ఫ్యాషన్ అంటే తనకి ప్యాషన్ అండ్ తనే మన దగ్గర ఉన్నారు. తనే ఫ్యాషన్ గురు వంశీ పల్లె గారు మనతోని ఉన్నారు. ఆయన ఎన్ని షోస్ చేశారు, అసలు ఫ్యాషన్ ఇండస్ట్రీకి రావడం ఎందుకు జరిగింది, అండ్ ఫ్యాషన్ అంటే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో ఈదడం అంటే చాలా కష్టం. ఆ కాంపిటీషన్ ఎలా తట్టుకొని ఇప్పటికి కూడా తన ఏజెన్సీ అనేది వంశీ పల్లె అంటే ఎవ్వరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు ఫ్యాషన్ మోడల్‌లో. అండ్ ఇయాల మనతోని ఉన్నారు. తన ఫ్యాషన్ జర్నీ ఎలా ఉందో తన మాటల్లో అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఫైన్, ఫెంటాస్టిక్. ఓకే. హౌ అబౌట్ యూ? గుడ్, ఫైన్. మోడల్స్‌లో ఫేస్‌లో ఒక అట్రాక్షన్, ఒక చార్మ్ ఉంటుంది. మాకుండదు అది. ఏంటిది? ఎందుకు? అంటే ప్రతి ఒక్క మోడల్ మనకి వాళ్ళు డైట్ కానీ ఫిట్నెస్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దానికోసం ఎక్కువ లిజనింగ్ మ్యూజిక్ కూడా వింటూ ఉంటారు. అండ్ వాళ్ళకి నచ్చిన ఫన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ బిఫోర్ డే ఒకవేళ షూట్ ఉంటే బిఫోర్ డే వాళ్ళు 100% ఎనఫ్ స్లీప్ అనేది వాళ్ళకు ఉంటా ఉంటుందండి. సో దానివల్ల ఎప్పుడు చూసినా కానీ ఫ్రెష్గా రిలాక్స్గా కనబడుతూ ఉంటారు స్క్రీన్ మీద. ఓకే. యా. అండ్ చూస్తే వంశీ గారు అంటే ఫ్యాషన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ Yeah. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దానికి. అవును. ఫ్యాషన్ అంటే చెడిపోతారు. ఫ్యాషన్ అంటే చిన్న బట్టలు వేసుకొని Yeah. ర్యాంప్ వాక్స్ చేయాలి అవి ఇవి అని చెప్పేసి పేరెంట్స్ చాలామంది ఇటు అబ్బాయిలు కానివ్వండి ఇటు అమ్మాయిలను కానివ్వండి రానివ్వడం లేదు. అవును. ఎందుకు అంటారు? అంటే ఎందుకు ఆ మైండ్‌లో వెళ్ళిపోయింది ఫ్యాషన్ షో అంటే చిన్న బట్టలు వేసుకోవాలి అన్నది ఎందుకు వెళ్ళింది మైండ్‌లో? అంటే మనము ఫ్యాషన్ అనేది రాకముందు మనకి ఎక్కువ మందికి తెలిసింది ఏంటి అంటే బికినీలు వేసుకోవడం కానీ అందాల ఆరబోత వేయడం కానీ ఇట్లా ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ నవేడేస్ ఫ్యాషన్ అంటే నాట్ ఓన్లీ బికినీస్ ఉండడము హాట్గా కనబడమే కాకుండా సో మనం ఒక డిజైనర్ వేరు ఒక మంచి పెళ్లి బట్టలు మనం ప్రజెంట్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి టీ షర్ట్ని ప్రమోట్ చేయాలన్నా ఒక మంచి పాయింట్ని ప్రమోట్ చేయాలన్నా షూస్ని ప్రమోట్ చేయాలన్నా మనకు మోడల్స్ అయితే అవసరం ఉంటుంది. సో దీంట్లో కూడా ఈ మోడల్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకప్పుడు ఉన్న అభిప్రాయం మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంది. అది వెస్ట్రన్ కల్చరే కాకుండా ఇండియన్ కల్చర్ మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ కూడా ఫ్యాషన్ షోస్ చేయొచ్చు అనేసి మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే రీసెంట్ షోస్ చూసినా కానీ రీసెంట్ షూట్స్ చూసినా కానీ అది కొంత ఒక 10-15% ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని లేకపోతే గ్లామర్ని ఎక్స్పోజింగ్ చేయడము అనేది ఉంటుంది. అది హై ఎండ్ ఫ్యాషన్లో ఉంటుంది. సో మన ఇండియాలో మాత్రము ఎక్కువ ట్రెడిషనల్కి ఫ్యాషన్ని ప్రమోట్ చేస్తూనే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది జరుగుతూ ఉంది. బట్ సమాజంలో మాత్రం మీరు అన్నట్టు దాని మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది. బట్ ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఒక్కసారి వీళ్ళు దీంట్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల అంటే షూట్స్ వల్ల షోస్ వల్ల ఏదైతే నెగటివ్ ఇంప్రెషన్ అయితే ఉందో అది పోతూ ఉంది ప్రజెంట్ అయితే. ఓకే. ఇప్పుడు ఎక్కువ పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంది. ఒకప్పుడు మనకి మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేనప్పుడు అలాంటిది ఉండేది. ఇప్పుడు బికాజ్ ఆఫ్ మాలాంటి వాళ్ళు అంటే మేము ఫ్యాషన్ డైరెక్టర్గా అండ్ మా మోడలింగ్ ఏజెన్సీ నుండి అయినా మేము మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి స్టూడెంట్స్కి పేరెంట్స్కి వాళ్ళకు నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటాం. సో దానివల్ల అభిప్రాయం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంది. ప్రజెంట్ అయితే ఆల్ గుడ్. గుడ్. కానీ ఫ్యాషన్ అనంగానే ఇప్పటిదాకా అన్నారు గతంలో ఆ చిన్న బికినీస్ అవి ఉండేది. అంటే ఫ్యాషన్ అంటే అసలు మీనింగ్ ఏంటిదండి? ఫ్యాషన్ అంటే బాడీ ఎక్స్పోజింగ్ చేయడమే ఫ్యాషనా? అంటే బాడీ పార్ట్స్ అవయవాల్లో అంటే ఇట్లా బాడీ ఎలా ఉంది షేప్ చూపెట్టడమే ఫ్యాషనా? నో, నాట్ ఓన్లీ అంటే ఫ్యాషన్ అంటే మన బాడీని ప్రజెంట్ చేయడం కాదు. ఫ్యాషన్ మీన్స్ ఏంటి అంటే మనం వేసుకున్న డ్రెస్ కానీ మనం వేసుకున్న యాక్సెసరీస్ కానీ మనం వేసుకున్న షూస్ కానీ మనం పెట్టుకున్న వాచ్ కానీ మనం వేసుకున్న చైన్స్ కానీ గోల్డ్ చైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రింగ్ బ్రాస్లెట్ ఎనీథింగ్. సో ఒకప్పుడు నాటుగా ఉండేది. నాటుగా అంటే హెవీగా ఉండేవి అట్లా ఉండేది అన్నట్టు. ప్రజెంట్ వచ్చేసి మనకి కాలానికి అనుగుణంగా అంటే ఇప్పుడు మనం మోడల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి సో ఈ మోడర్న్ వరల్డ్లో మనం ఎంత తక్కువ యూజ్ చేస్తూ మనని సమాజంలో ప్రత్యేకంగా మనమంటూ ఒక మంచి లుక్స్లో స్టైలిష్ లుక్స్లో ప్రజెంట్ చేసుకోవడాన్ని మనం ఫ్యాషన్ అనేసి అంటాం అన్నట్టు. అంటే మనం ఉన్న పర్సనాలిటీకి మన హెయిర్ స్టైల్ కానీ మన క్లోతింగ్ స్టైల్ కానీ మన యాక్సెసరీస్ కానీ
మన ఫేషియల్ బ్యూటీనెస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ఇదంతా ఫ్యాషన్ కిందకే వస్తుంది అన్నట్టు. ఓకే. కానీ మేము కొన్ని చూసాం మేము. అంటే ఫారెనా మళ్ళీ ఇండియానా తెలవదు. మిస్ వరల్డ్ గాని, మిస్ ఇండియాగా అయిన వాళ్ళు కూడా బికినీలేసుకొని వాళ్ళు విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవును. బికినీ అనే కాన్సెప్ట్ ఫ్యాషన్ షోలో ఎందుకు? బికినీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? యాహ్! ఎగ్జాక్ట్‌లీ సూపర్ మీరు. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ క్వెషన్ ఎట్లా అడగాలి అంటే మిస్ వరల్డ్‌లో గాని, మిస్ ఇండియాలో గాని బికినీ రౌండ్ అనేది ఎందుకు ఉండాలి హ్మ్. అని మీరు అడగాల్సి యెస్. ఉంటుంది. సో, యాక్చువల్లీ ఏంటి అంటే మిస్ వరల్డ్ అంటే ఈ అందాల పోటీలు అనేవి స్టార్ట్ అయింది మనకి ఫస్ట్ ఇంగ్లాండ్‌లో స్టార్ట్ అయింది అన్నట్టే. ఇంగ్లాండ్‌లో వాళ్ళేంటి అంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ కాబట్టి ఆ కాలంలో 1952 ఆ టైంలో మనకేంటి అంటే అక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళ గర్ల్స్‌ని బికినీ కాంపిటీషన్ అనేది పెట్టేసి అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ బికినీ కాంపిటీషన్‌కి ఎక్కువ రిజల్ట్ రావడం వల్ల, ఎక్కువ పాపులారిటీ రావడం వల్ల, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని టర్నప్ అవుతూ మిస్ వరల్డ్ కాంపిటీషన్‌గా తయారు చేయడం జరిగింది. సో, ఆ టర్నప్ అవుతున్న క్రమంలో ఏంటి అంటే స్టార్టింగే మిస్ వరల్డ్ కంటే ముందే బికినీ అనేది ఉంది గదా! వీళ్ళ దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్‌లో. ఓకే. సో, ఈ మిస్ వరల్డ్‌లో గూడా బికినీ రౌండ్ అనేది ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. సో, దాంట్లో ఏంటి అంటే ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళేంటి అంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ లుక్స్, వాళ్ళ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అనేది చూసి దానికి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటది. అది కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అది వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి అంటే వెస్టర్న్ కంట్రీస్‌కి అది ఈజీ. బట్ మన ఇండియన్ కల్చర్‌లో కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తా ఉంటాం. నెగెటివ్‌గా ఇవ్వడం జరుగుతా ఉంటుంది. బట్ వాళ్ళ కల్చర్‌లో అది చాలా కామన్ కాబట్టి ఎందుకంటే బీచ్‌లో వాళ్ళు రెగ్యులర్‌గా బికినీస్‌లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకంత ఏమనిపియదు. ఓకే. బట్ మన ఇండియన్ దగ్గరికి వచ్చేవరకి బికినీస్ అంటే బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంటది. అంటే అందాలు ఆరబోతే ఎందుకు ఒక అమ్మాయిని ఇట్లా ఇంత వల్గర్‌గా చూపియడం ఎందుకు అనేసి అనుకుంటది. బట్ అదే కాంపిటీషన్‌లో వచ్చినప్పుడు అది వాళ్ళంతట వాళ్ళు వస్తున్నారు. ఎవరిని వాళ్ళని ఫోర్సబుల్‌గా రమ్మనట్లేదు. వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు. అంటే చాలా వరకు ఫ్యాషన్ అనంగానే హాఫ్ బట్టలేసుకోవాలి, ర్యాంప్ వాక్ చేయాలి అసలనే హ్మ్. అంటుంటారు. అవును. అంటే చిన్న చిన్న బట్టలు అంటే మీరు ఇప్పటిదాకా అన్నారు. కొన్ని అవును. దగ్గర కంట్రీస్‌లో అది చేస్తుంటారు అంటారు. మన దగ్గరేమో కొంచెం ట్రెడిషనల్‌గానే అంటుంటారు. కొంతమంది మన దాంట్లో కూడా అంటే కమ్ టు ద బాంబేలో అవును. వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్స్‌పోజింగ్ ఎక్కువుంటుంది. అవును. ఎక్స్‌పోజింగ్‌కి ఫ్యాషన్ షోకి ఏంటి సంబంధం? అంటే ఆ షో దేనికోసం చేస్తున్నారు ప్రెజెంట్? ఒకవేళ అది ఇప్పుడు క్లోతింగ్‌లో సంబంధించి ఇప్పుడు డిజైనర్ వేర్ అయింది అనుకో, కంప్లీట్‌గా ట్రెడిషనల్ వేర్‌లో ఉంటారు. ఓకే. ఒకవేళ వాళ్ళ డిజైనర్ వెస్టర్న్ వేర్‌ని ప్రమోట్ చేస్తున్నారు అనుకో, ఆ వెస్టర్న్ వేర్ కాస్ట్యూమ్స్, అవుట్‌ఫిట్సే ఏసుకోవాలి మోడల్సే. అచ్చా! సో, బిఫోర్ షోకి రాకముందే ట్రయల్స్ జరుగుతా ఉంటాయి. హ్మ్. అంటే ఈ డ్రెసెస్ ఏసుకొని వాళ్ళు బేసిక్ ఫోటోషూట్ అనేది చేసుకుంటా ఉంటారు. సో, వాళ్ళకి కంఫర్టబుల్ అవుతేనే వాళ్ళొస్తారక్కడ. సో, ఆ డిజైనరు, ఆ మోడల్ యాక్సెప్ట్ చేశారు గాబట్టనే అక్కడ వాళ్ళు దాని ద్వారా ఆ బ్యూటీని, హాట్‌నెస్ ద్వారానే ప్రమోట్ జేయాలనుకుంటున్నారు గాబట్టి, ఆ విధంగానే ఉంటదది. ఓకే. అంతే తప్ప ఆడ వీళ్ళకిష్టం లేకుండా ఏం జేయరు. ఆ మోడల్స్‌కి అందరికీ ఆడిషన్స్, ట్రయల్స్ జరిగిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అని, దీనికింత పేమెంట్ అని మాట్లాడుకొని అదుంటది. సో, హై ఎండ్ ఫ్యాషన్ మోడల్స్ వాళ్ళు కంప్లీట్‌గా బోల్డ్‌గానే ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకంతా అది చాలా కామన్‌గా అనిపిస్తా ఉంటాయి. హ్మ్. అండ్ అది ప్రమోట్ అయిన విధానం గూడా అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే రీచ్ అవుతా ఉంటది. ఓకే. ఒకవేళ మనకిష్టం లేదు అంటే మనం స్కిప్ జేయొచ్చు గదా! మన హ్యాండ్‌లో ఉంది గదా! వంశీ గారు అసలు మోడల్ అంటే ఎవరు? ఎందుకంటే గతంలో చూస్తే ఒక ఫిజిక్స్ ఉన్నోళ్ళు అది మేము చూసేవాళ్ళం. అవును. కొన్ని ఇప్పుడు చూస్తే గనక అసలు పొట్టలేసుకొని అంటే చెప్పలేము ఎవరి ఫిజిక్స్ వాళ్ళది గానీ, అవును. మోడల్స్ అంటే ఏంటిది? నాకు డౌట్ వస్తుంది. యాహ్! ఎందుకంటే అప్పటి షోస్‌కి ఇప్పట్లో మీరు ఇంకా ఇంత ఫిట్‌నెస్ ఉన్నారంటే ఒక మోడల్ అంటే ఒక బాడీ దానికి ఒకటి ఉంటుంది గదా! అండ్ ఇప్పటికి కొన్ని మేము మోడలింగ్ షోస్‌కి వెళ్ళినప్పుడు కొంచెం రకరకాలుగా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒక మోడల్స్ లాగా రిప్రజెంట్ అవుతున్నారు, యాహ్! విన్ అవుతున్నారు. అసలు నాకు డౌట్ ఏందంటే అసలు మోడల్ అంటే ఎలా ఉండాలి? యాహ్! అంటే యాక్చువల్‌గా అసలు ఫస్ట్ మోడల్ అంటే ఎవరు అంటే అవును. ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని తన ద్వారా ప్రమోట్ చేయడం. అంటే ఒక బాడీ ఇప్పుడు నేనే ఉన్నాను. నేనే ఒక ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసే పర్సన్‌ని మోడల్ అనేసి అంటాం. ఎనీథింగ్ ఒక స్పెక్స్ గావచ్చు, ఒక టీ షర్ట్ గావచ్చు, ఒక షూ గావచ్చు, ఒక పర్ఫ్యూమ్ గావచ్చు, ఎనీ అదర్ ప్రొడక్ట్ గావచ్చు. ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసే పర్సన్‌ని మనం మోడల్ అనేసి అంటాం. సపోజ్ ఒక 'హృతిక్ రోషన్' లేకపోతే మన 'మహేష్ బాబు' ఉన్నాడు. వచ్చి పర్ఫ్యూమ్‌ని కొనండి అని చెప్తాడు. ఈ ప్రొడక్ట్ ఉంటది కదా! ఈ పర్ఫ్యూమ్ అనేది ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసే పర్సన్‌ని మనం మోడల్ అంటాం. 'మహేష్ బాబు' మోడల్ అన్నట్టు ఇక్కడ. అదే. సో, అంటే వాళ్ళని జూషే గదా! అరే! 'మహేష్ బాబే' వాడుతున్నాడు. మనం వాడొచ్చు గదా! అనే ప్రాసెస్‌లో సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో, అట్లా. బట్ ఇప్పుడు మీరన్నది ఏంటి అంటే
బ్యూటీ కంటెస్ట్ అంటే చాలా వరకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నది అంటే ఫ్యాషన్ రిలేటెడ్ ఈవెంట్స్ కంటెస్ట్. సో దాంట్లో ఏంటి అంటే ఫ్యాషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఫ్యాషన్కి అన్రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఫ్యాషన్ షోస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. నాట్ ఫ్యాషన్ షోస్, ఫ్యాషన్ కంటెస్ట్. ఫ్యాషన్ షోస్ అంటే ఏంటి అంటే ఒక బ్రాండ్ని కానీ ఒక డిజైనర్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ప్రమోట్ చేసేదాన్ని మనం ఫ్యాషన్ షో అంటాం. ఓకే. బట్ ఏదైతే మనం ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే పర్సన్స్లో ఒకళ్ళు ఇద్దరిని మనం విన్ చేస్తూ ఉంటాం కదా, ఆ విన్ చేసే ప్రాసెస్ని మనం కంటెస్ట్ అనేసి అంటూ ఉంటాం. సో ఆ కంటెస్ట్స్లో ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, తనైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో అక్కడ వచ్చిన జడ్జెస్ దాంట్లో నుండి విన్నర్స్ని చూస్ చేసుకొని టాప్ ఫైనలిస్ట్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కంటెస్ట్లో ఎవరైనా కానీ పార్టిసిపేషన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు మనం చేసామనుకో ఒక మోడల్కి రిస్ట్రిక్షన్స్ అనేది మనం పెడతాం. హైట్ ఇలా ఉండాలి, వెయిట్ ఇంత ఉండాలి, ఏజ్ ఇది ఉండాలి, లుక్స్ ఇట్లా ఉండాలి అని మనం చెప్తాం. సో ఆ క్రైటీరియాకి మ్యాచ్ అయిన వాళ్ళనే మనం షోకి అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ కొంతమంది ఇప్పుడు వచ్చిన ఈవెంట్ ఆర్గనైజర్, నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, కొంతమంది ఓన్లీ మనీ ఎర్న్ కోసం, ఫ్యాషన్ అంటే ప్యాషన్ కాని వాళ్ళు ఓన్లీ వీటి మీద మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వచ్చేసి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో అరే మనకు కూడా రెడ్ కార్పెట్ మీద ఎప్పుడైనా వాక్ చేయాలనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దాంట్లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనం అప్పుడప్పుడు షోస్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే తిను కూడా మోడలేనా అంటే ఏ రకంగా మోడల్ అంటే ఆయనకి పర్ఫెక్ట్ లుక్స్ కూడా లేవు కదా, బట్ స్టిల్ దాన్ని మోడల్గా ఎట్లా రికగ్నైజ్ చేస్తున్నారంటే మీరు మోడల్ అనేసి అనుకుంటున్నారు, ఫ్యాషన్ పీపుల్ వాళ్ళని మోడల్ అని రికగ్నైజ్ చేయదు కదా. సో అక్కడ వాళ్ళకి ఆ స్టేజ్ వరకే ఆ పర్ఫామ్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఈవెంట్ మేనేజర్ వాళ్ళు అట్లా మోడల్ అని కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది తప్ప, కానీ వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్ కావాలి అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్రైటీరియా మాత్రం ఉంటుంది. ఓకే. వంశీ గారు, మీరు ఫ్యాషన్ వచ్చినప్పుడు ఎలా ఉండే అప్పట్లో? అంటే మీరు స్టార్టింగ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది దాదాపు? నేను 2009 ఆ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. నేను యాజ్ ఏ ఫ్యాషన్ మోడల్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో అప్పుడు చాలా తక్కువ ఆపర్చునిటీస్ అన్నాడు, అంటే యాజ్ ఎ మేల్ మోడల్గా చాలా తక్కువ మేల్ ఆపర్చునిటీస్ ఉండేది మోడలింగ్లో. బట్ ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇంక్రీజ్ అయింది అండ్ సోషల్ ప్రజెన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది అండ్ ఫ్యాషన్ షోస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కామర్స్లో ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని నువ్వు సేల్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని ఫోటోషూట్ చేయాలి. ఆ షూట్ ఎలా చేస్తాం, మనం ఒక మోడల్తోనే చేస్తాం. సో దాని ద్వారా ఒక రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోయింది. అదేవిధంగా రీసెంట్గా మనం మూవీస్లోకి వచ్చినప్పుడు మూవీస్ ఓన్లీ మనకి బిగ్ స్క్రీన్ మీదనే ఉండేది. బట్ ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఓటీటీ మూవీస్ అనేసి వచ్చేసినాయి, మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ పెరిగింది. ఒకప్పుడు 100 మూవీస్ జరిగితే ఇయర్లీ, ఇప్పుడు 250-300 మూవీస్ జరుగుతూ ఉన్నాయి మన టాలీవుడ్లో. సో ఇప్పుడు ప్రతి దాంట్లో కాస్టింగ్ అవసరం, అంటే ఈ ఆర్టిస్టులు కానీ, మోడల్స్ కానీ, హీరోయిన్స్ కానీ, విలన్స్ కానీ అందరు అవసరం అనేది ఉండడం జరిగింది కాబట్టి ఆపర్చునిటీ అనేది పెరిగింది. బట్ అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇంత ఎక్స్పోజర్ లేదు. బట్ మేము స్టిల్ ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ డే బై డే గ్రో అవుతూ ప్రజెంట్ అయితే సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఏజెన్సీగా మనం అయితే హైదరాబాద్ మోడల్స్ నుండి అయితే ఉన్నామన్నారు. ఓకే. ఇట్లా ఫ్యాషన్ షోకి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అంటే ఫ్యాషన్ మోడల్గా అదే ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టే సేమ్ ఒక మోడల్ వచ్చేసి హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, కమెడియన్ అవ్వచ్చు, లైక్ మీలా యాంకర్ అవ్వచ్చు, ఒక న్యూస్ రీడర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏమంటారు గెస్ట్ వాళ్ళని ఏమంటాము స్ట్రైక్ అవ్వట్లేదు, జ్యూరీస్ కాదు ఆపర్చునిటీస్లలోనే హోస్టింగ్ కూడా చేయడానికి వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మాట్లాడుకున్నట్టు మనం ఓటీటీలలో చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే న్యూ కామర్స్ వస్తున్నారు, న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు, న్యూ ప్రొడ్యూసర్స్ వస్తూ ఉన్నారు, తక్కువ బడ్జెట్లో ఎక్కువ వెబ్ సిరీస్లు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నది. బట్ స్టార్టింగ్లో మనం వచ్చినప్పుడు దీన్ని ఎవరైతే ఫ్రెష్ మోడల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం దీన్ని ఒక కంప్లీట్ కెరీర్ కాకుండా ఫస్ట్ అయితే మనం ఒక సైడ్ ఇన్కమ్ లాగా, ఒక హాబీ లాగా దీన్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే
కంప్లీట్ ఇదే లైఫ్ అనుకొని వచ్చే వాళ్ళకి కష్టం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందరు సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కదా. అవును. సో మన కెరీర్ని చూస్ చేసుకుంటూ ఇది ఆల్టర్నేటివ్ కెరీర్గా చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. కొన్ని చోట్ల మనం మోడలింగ్‌కి చేసేటప్పుడు డబ్బులు అమౌంట్ అడుగుతుంటారు. ఓకే. కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేయడానికి. యాహ్! కొంతమంది చాలా హెవీ అమౌంట్ అనేది వాళ్ళ ప్రోగ్రామ్‌కి దాన్ని అవును. బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. అవును. అంటే మోడలింగ్‌కి అమౌంట్ కట్టేది కరెక్ట్ ఏజెన్సీసే తీసుకుంటారా? యాహ్! లేకుంటే వేరే వాళ్ళు కూడా ఉంటారా సార్? యాహ్! అంటే 2 టైప్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు సేమ్ మన హైదరాబాద్ మోడల్స్ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్. ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. జీరో నుండి వాళ్ళని మంచి నాలెడ్జ్ వచ్చేంత వరకు మనం 3 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చేస్తాం అన్నట్టు. సో దానికి వచ్చేసి 20,000 అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటాం. సో అండ్ దాంట్లోనే వాళ్ళకి పోర్ట్‌ఫోలియో మేకింగ్ కూడా తయారు చేసిస్తాం. అంటే మంచి ఫోటోషూట్ కూడా చేసిస్తాం. దాని తర్వాత వచ్చేసి ఏజెన్సీ. ఏజెన్సీ అంటే ఓన్లీ మీకు ఆపర్చునిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తది. ఓకే. అండ్ బేసిక్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. అండ్ బేసిక్ షోస్ ట్రైనింగ్ ఎట్లా చేయాలనేది కూడా ఇస్తుంది. సో దానికి వచ్చేసి 10,000 వరకు అట్లా ఛార్జెస్ అనేది ఉంటుంది. బట్ కొన్ని ఫేక్ ఏజెన్సీస్ కానీ ఫేక్ ఇన్స్టిట్యూట్స్ కానీ రావడం జరుగుతూ ఉంది ఆన్లైన్లో ఈ మధ్యలో చాలా కాలం నుండి. ఓకే. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీని మీట్ అవ్వాలని డైరెక్ట్ వాళ్ళ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్కి వెళ్ళి వాళ్ళతో మీట్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రస్ట్ పడితే అనిపిస్తేనే మీరు ఫీజు పే చేయాలి. అదర్వైజ్ మీరు ఆన్లైన్లో వచ్చి మీకు ఈ ఛాన్స్ వస్తుంది, నెక్స్ట్ ఈ షో ఉంది ఇక్కడ ఉంది అనేసి ఓన్లీ ఆన్లైన్లో వచ్చిన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వచ్చిన యాడ్స్ని చూసి ఆన్లైన్లో పేమెంట్స్ చేసిన తర్వాత మీరు మోసపోయినామో అనేసి అనుకుంటే లాభం లేదు అన్నట్టు. సో చాలామంది వాళ్ళు ఏం చేస్తారు అంటే తక్కువ అమౌంట్ అడుగుతారు. అంటే 2,000, 3,000 మాత్రమే అడుగుతారు. అడగడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే 2,000 కదా అని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వీళ్ళు అట్లా ఒక 100 పీపుల్ దగ్గర ఇట్లా మోసం చేస్తారు. వాళ్ళ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తారు. సో అంటే 2 lakhs వచ్చేస్తాయి కదా వన్ డేలో. ఒక యాడ్ 2,000తో ప్రమోట్ చేసిన తర్వాత వానికి 2 lakhs వస్తాయి. వీళ్ళు అడగలేరు, ఢిల్లీకి పోయి అడగలేరు. ఢిల్లీ నుండి ఉంటుంది అది అడ్రస్. సో ఇప్పుడు ఇంతమంది అక్కడికి వెళ్ళి అడగలేరు కాబట్టి వీళ్ళు ఫేక్ అని నమ్ముతూ ఉంటారు. సో దట్ మీరు ఏంటి అంటే లోకల్లో ఉన్న ఏజెన్సీస్ని మీట్ అవ్వండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఢిల్లీ ఏజెన్సీతో మనకి ఏం యూజ్ ఉంటుంది? ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఆపర్చునిటీ ఇక్కడ మనకి పే స్కేల్ అనేది బేసిక్గానే 3,000, 4,000, 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఢిల్లీ వాడు నిన్ను హైర్ చేసుకున్నాడు అనుకో, సపోజ్ నీకు ఇక్కడ నుండి ఫ్లైట్ టికెట్స్ వేయాలి, అక్కడ రూమ్ వేయాలి, మళ్ళీ నువ్వు రిటర్న్ రావాలి. సో దీనికే 15,000 to 20,000 అవుతాయి కదా. మళ్ళీ నీకేం పేమెంట్ చేస్తాడు? అక్కడ లోకల్ ఉన్న మోడల్కి 5,000 ఇచ్చేస్తే అన్ని ఫ్రీగా అయిపోతాయి కదా. సో అలానే జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. నువ్వు ఒక సూపర్ మోడల్ హైఫై మోడల్ అయినప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ సర్వీసెస్ ఇచ్చి నీతో షూట్ చేయాలి అనేసి అనుకుంటారు. సో అది ఒక ఇంటర్నేషనల్ మోడల్గా ఎదిగే క్రమంలో జరుగుతూ ఉంటుంది. బట్ ప్రజెంట్ మీరు లోకల్లో ఉన్నప్పుడు లోకల్లో ఫస్ట్ మీరు ఫేమ్ అవ్వండి. లోకల్లోనే కానప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు అనేది అది అంటే క్వశ్చన్ అన్నాడు వాళ్ళకి. ఎవరైతే మోసపోతూ ఉంటారో ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ మనం వెళ్ళి జెన్యున్గా వాళ్ళని పర్సనల్గా అప్రోచ్ అవుతే ఇది రియలా ఫేకా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని చోట్ల మనము 2 days గ్రూమింగ్ సెషన్ పెట్టేసి వాళ్ళని కూడా మోడల్ లాగా వాక్ చేసేసి విన్నర్స్గా ప్రకటిస్తుంటారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి అంటే 3 months 2 months అట్లా కోర్స్ తీసుకుంటే హీ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ద మోడలింగ్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ 2 days గ్రూమింగ్ చేసేసి సెషన్స్ ఇచ్చేసి వాళ్ళని ర్యాప్ వాక్ చేపిస్తుంటారు కొంతమంది. మేము చూసాం బాయ్స్, ఫీమేల్ అండ్ మేల్స్ కి కూడా. దీని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం? యా ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఇప్పుడు చాలా అంటే ఒకప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఏదో ఒక షో హైదరాబాద్లో జరుగుతూనే ఉన్నది. సో ఈ జరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాండర్డ్స్తోనే వస్తుంది. ఇప్పుడు మనం చేసినప్పుడు ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఇంకోళ్ళు చేసినప్పుడు ఇంకో స్టాండర్డ్ ఉంటుంది, మనకంటే హై స్టాండర్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్లో ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే బేసికల్గా నామినల్గా 1,000, 1,500, 2,000తో అట్లా ఛార్జ్ చేసి వాళ్ళ కాంపిటీషన్లో తీసుకొని అడిషన్లో దాని తర్వాత 1-2 days అందరికీ ఈక్వల్ గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే ఎట్లా వాక్ చేయాలి, టర్నింగ్ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా ఉండాలి, పోజింగ్ ఎలా ఉండాలి, సింగిల్ వాక్ ఎలా వేయాలి, కపుల్ వాక్ ఎలా వాక్ చేయాలి, ఇవన్నీ నేర్పించిన తర్వాత నెక్స్ట్ డే ఒక 2-3 daysలో మళ్ళీ ఫినాలే పెట్టేసి అక్కడ నుండి జ్యూరీస్ నుండి అండ్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ నుండి అన్ని క్యాలిక్యులేట్ చేసేసి ఫైనల్గా డిక్లేర్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల అదొక ఏ లెవెల్లో ఉన్నదని మనం పార్టిసిపేషన్ చేసేటప్పుడు ముందే తెలుసుకోవాలి. ఈ సిటీ లెవెల్ ఉందా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉందా, స్టేట్ లెవెల్లో ఉన్నదా ఈ ఈవెంట్ సైజ్ చూస్ చేసుకొని మనం ఏ స్టేజ్లో పోటీ పడాలి. ఒకవేళ నువ్వు ఫ్రెషర్ అయితే ఎనీ షో అటెండ్ అవ్వు. ఒక మంచి మోడల్ కావాలి అంటే మనం కొన్ని షోస్ అటెండ్ అవుతానే మార్కెట్లో ఏముంది, ఏం తెలుసుకోవాలి, కొన్ని పరిచయాలు వస్తాయి.
కొంతమంది డిజైనర్స్తోని, కొంతమంది ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్తోని, కొంతమంది ఏజెన్సీస్తోని ఇవన్నీ కాంటాక్ట్స్ బిల్డ్ అయిన తర్వాత మనం మంచి ప్రొఫెషనల్ మోడల్ ఎదిగే క్రమంలో అవి యూజ్ అవుతాయి. ఓకే. బట్ ఇవి కూడా కొన్ని మ్యానిపులేట్ చేసేటివి ఉంటాయి. అంటే డబ్బులు తీసుకోనో లేకపోతే వేరే వేరే ఇష్యూలలోనో ఒకళ్ళు విన్ కావాల్సిన టాలెంట్ని చూడకుండా వాళ్ళకి కావాల్సిన పార్షువాలిటీని మెయింటైన్ చేస్తూ వేరే వాళ్ళని విన్ చేస్తూ ఉంటారు. అవును. సో అట్లాంటివి మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు. మనం పార్టిసిపేషన్ చేసే ముందే వీళ్ళు ఎన్ని డేస్ నుండి షోస్ చేస్తున్నారు, ప్రీవియస్ షో ఎలా జరిగింది, ప్రీవియస్ విన్నర్స్ అయిన వాళ్ళు ఎలా విన్నర్స్ అయ్యారు, వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఇచ్చారు, దీనివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం జరిగింది, ఏం బెనిఫిట్స్ జరిగినాయి అనేది చూసుకోవాలి. ఓకే. ఇట్లా చూసుకున్న తర్వాతనే ఆ ఈవెంట్లో కంటెస్ట్ అయినా పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగితే బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ షో అయిన ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉంటాయా సార్? యా అది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అంటే ఆపర్చునిటీస్ విన్నర్స్ ఉంటుందా ఇప్పుడు లేదా అని మనం ఎవరైతే చెప్పలేము. ఓకే. యా అంటే మనం ప్రజెన్స్ ఎలా చేసుకుంటాం, మన కమ్యూనికేషన్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం నచ్చి మీరున్నారు, సపోజ్ మీరు మాడాలని మీరే అనుకోండి, మీరు ఇంట్లో ఉంటే వర్కౌట్ అవ్వదు. అవును. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని కలవాలి. సో ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్, సో నా పోర్ట్ఫోలియో ఇది ఉన్నది, లేకపోతే నేను ఈ షోస్ చేసిన బిఫోర్ ప్రీవియస్గా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీకేమైనా ఆపర్చునిటీస్ ఉంటే మమ్మల్ని రిక్వైర్ అవ్వాలి. హైర్ చేసుకోండి అని మీరు అడగాలి. అంతేగాని నేను మోడల్ని అని నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆపర్చునిటీ అనేది రాదు. ఓకే. యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ హ్యావ్ టు కమ్ టు అస్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ అస్. ఓకే. అడిగితేనే కదా మేము ఇస్తాము. ఇప్పుడు మాకు 100+ మోడల్స్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో అట్లా 100 పీపుల్తో మనం డైలీ వర్క్ చేయము. ఆ రోజు ఎవరి రిక్వైర్మెంట్ ఉన్నది, క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నది అనేది చూసి దాన్ని బట్టి ఇస్తాం. అట్లా మీరు మీట్ అయినప్పుడు ఏంటంటే మీరు మన మైండ్లో ఉంటారా, పలానా యాంకర్ అహ్మద్ వచ్చాడు కదా, తనకి ఏది సెట్ అవుతుంది అని మనకు మైండ్లో ఉంటుంది. సో ఆ బిల్డప్ అనేది, ర్యాపో అనేది ఏజెన్సీస్తోని మనం పెట్టుకోవాలి. ఓకే. లేదు అనుకుంటే నీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్తోనైనా పెట్టుకోవాలి. ఓకే. అంటే నీకు ఎవరైనా కో మోడల్ తెలిసినా లేకపోతే సీనియర్ మోడల్ ఎవరైనా తెలిసినా వాళ్ళ నుండి అడ్వైస్ తీసుకోవాలి. అంటే ఒక మోడల్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి సార్? అంటే యాక్చువల్ కరెక్ట్ మోడల్ ఉండాలి, వాడి లైఫ్ మంచి సెటిల్ కావాలంటే ఎలా ఉండాలి? యా అంటే ఒక మంచి సూపర్ మోడల్ అవ్వాలి అంటే మేల్లో వచ్చేసి మనకి 5.9 అండ్ అబోవ్ ఉండాలి, గర్ల్స్లో వచ్చేసి 5.5 హైట్ అబోవ్ అయితే ఉండాలి. అంటే మన ఇండియా ఓకే. మోడల్స్ కావాలి అంటే. సో వీళ్ళు మంచి సూపర్ మోడల్స్ అయ్యే లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో మంచి హైట్, మంచి ఫిగర్, మంచి హెయిర్ స్టైల్, మంచి స్కిన్ టోను మెయింటైన్ చేస్తూ అండ్ అదేవిధంగా ఇండస్ట్రీలో మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ఆన్ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆన్ టైంకి రావడం షూట్లోకి, లేకపోతే ఒకవేళ ఎక్స్ట్రా టైం అయినా కానీ దాన్ని బేర్ చేస్తూ ఆ టైంలో మనం షూట్కి వచ్చిన క్లయింట్కి స్పెండ్ చేస్తూ వాళ్ళతో మంచిగా చేస్తూ ఉంటే మనకి గుడ్ నేమ్ అనేది వస్తుంది, గుడ్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనకి మంచి మోడల్ అయ్యే ఛాన్స్ అనేసి ఉంటుంది. అండ్ ఇది చెప్పింది ర్యాంప్ వాక్ మోడల్స్ గురించి అన్నట్టు. ఓకే. అంటే ఏంటి, ర్యాంప్ మీద ఎవరైతే వాక్ చేస్తారో అచ్చా. వాళ్ళకి హైట్, వెయిట్, కలర్, ఫిగర్, హెయిర్ స్టైల్, స్టైలింగ్ కావాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డైటింగ్ కానీ, యోగా కానీ, లేకపోతే ఫిట్నెస్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. కమర్షియల్ మోడలింగ్ అనేసి అచ్చా, ఉంటాయి. ఓకే. కమర్షియల్ మోడలింగ్ అంటే మనం హోర్డింగ్స్ మీద చూస్తూ ఉంటాం, అవును. మ్యాగజైన్స్లలో ఫొటోస్ చూస్తూ ఉంటాం. సో అప్పుడు వాటికి హైట్తో సంబంధం లేదు, వాళ్ళ లుక్స్ ఫేర్గా ఉంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా పార్ట్స్ మోడలింగ్ అంటే ఏంటి అంటే హెయిర్ కానీ, లేకపోతే Fingers. హ్యాండ్ కానీ, లేకపోతే లెగ్స్ కానీ, లేకపోతే మన పాదాలు కానీ, వీటితో కూడా చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో రీసెంట్గా నేను వివో మొబైల్ యాడ్ చేశాను. సో దాంట్లో నా హ్యాండ్స్ ఉంటాయి, విరాట్ కోహ్లీతో చేస్తాం అన్నట్టు యాడ్. అచ్చా, ఓకే. సో విరాట్ కోహ్లీ పట్టుకునే మొబైల్ వివో, ఆ మొబైల్ ఫస్ట్ నేను ఇక్కడ పట్టుకుంటాను, అచ్చా. పట్టుకొని షూట్ చేసేంత నేను, బట్ హ్యాండ్లోకి వెళ్ళినప్పుడు ఫేస్ తనది కనబడుతుంది. సో అది రియల్గా జరిగింది, నాకే జరిగింది. అచ్చా, మీ హ్యాండ్ అది? ఎస్, నా విరాట్ కోహ్లీ హ్యాండ్ కనబడేది, నా హ్యాండ్ అది యాడ్లో. అచ్చా, అచ్చా, ఓకే. నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంటుంది నాకు అచ్చా, తీసేది. అచ్చా, ఓకే. అంటే ఈ So, హ్యాండ్స్ కూడా బిజినెస్ హ్యాండ్స్ కూడా బిజినెస్ ఉంటాయి. మనం మంచిగా కాపాడుకున్నాం అనుకో, మన నెయిల్స్ కానీ, మన హ్యాండ్స్, అదే. లెగ్స్, హెయిర్స్, మనకి ఏది మన వర్త్ అనేసి మనం అనుకుంటాము, ఓకే. దానివల్ల కూడా చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్రజెంట్ భూమిలో ఉన్నది ఏంటి అంటే, ప్రపంచంలో మన వరల్డ్లో ప్రజెంట్ అందరూ ఫ్యాట్గా ఉంటున్నారు, అంటే ఎక్కువ ప్లస్ సైజ్ ఉంటున్నారు. సో ప్రజెంట్ ప్లస్ సైజ్ మోడలింగ్ అనేది భూమిలో ఉంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్లస్ సైజ్ మోడల్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉన్నది. అంటే ఉన్న వెయిట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న వెయిట్ వాళ్ళకి. వాళ్ళని మనం ప్లస్ సైజ్ అంటామండి. ఎందుకంటే ప్రపంచంలో ఒబిసిటీ అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో కొంచెం లావు ఉన్న వాళ్ళు బట్టలు వేసుకుంటే రిప్రజెంట్ చేస్తే
ప్లస్ సైజ్ మోడల్స్ రిప్రజెంట్ చేస్తే ఆ ప్లస్ సైజ్గా ఉన్న వాళ్ళు కొనే వాళ్ళు ఈజీ అవుతాయి కదా. ఇప్పుడు థిన్గా ఉండి బక్క ఉన్న వాళ్ళ బట్టలు వేసి ఇదే బట్టలు ఆ ప్లస్ సైజ్ వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు కంటే ఒక ప్లస్ సైజ్ పర్సన్ ప్లస్ సైజ్ బట్టలు వేసుకొని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఉన్నది ఓ నా లుక్ ఇలా ఉంటుందా అని తెలుసుకుంటారు. సో అప్పుడు ఈజీ అయిపోతాయి. అండ్ ప్లస్ సైజ్ ఫ్యాషన్ షోస్ కూడా ఈ మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంతే మన హైదరాబాద్లోనే ప్లస్ సైజ్ స్టోర్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అవునా? ఇక్కడ పంజాగుట్ట దగ్గర మనకి ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ ప్లస్ సైజ్ స్టోర్ అనేది సపరేట్గా ఉంటుంది. దాంట్లో కూడా ఇవి ఉంటాయా సార్ డిస్ప్లే? అంటే ఇక మన మెయిన్ ఏదైతే ఉన్న డిజైనర్ పీసెస్ ఉంటాయో దాంట్లో కూడా ఇంకా అది నాకు స్టోర్లో వాళ్ళ కలెక్షన్ ఏముందో మనకు తెలియదు. బట్ ఎక్స్క్లూజివ్గా ప్లస్ సైజ్ గురించి కూడా ఓపెన్ చేశారు అంటే అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్లో ప్లస్ సైజ్ పీపుల్ ఎక్కువ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసి మనం జాబ్ చేయాలి అంటే మనం ఆఫీస్కి ఇక్కడికి అక్కడికి తిరగాలి. ఇప్పుడు ఇంట్లోనే ఉండి మనం మొబైల్లో మనం కూర్చొని పండుకొని బెడ్ మీద ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఒబిఎసిటీకి గురవుతూ ఉన్నారు కాబట్టి సో ప్లస్ సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్లస్ సైజ్ కూడా చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. ఓకే, అన్ని ఎనీథింగ్ ప్లస్ సైజ్. ఇంకొకటి వంశీ గారు, మనలో మన మాట మోడలింగ్ ఫ్యాషన్ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఇది చాలా రంగులు ఉంటాయి అండ్ బాల్డ్ మైండ్ తోనే వస్తుంటారు. అండ్ దీంట్లో ఎలా ఉంటుంది కమిట్మెంట్ అనేది? ఎలా ఉంటుంది కమిట్మెంట్ ఉంటుందని చాలా వరకు వినడం జరిగింది. కొంతమంది కమిట్మెంట్ ఇస్తేనే విన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ టగ్ ఆఫ్ వార్ లో నడిచినప్పుడు ఆ ఛాన్స్ కూడా యూజ్ చేసుకుంటారు అంటున్నారు. ఇది నిజమా లేకుంటే ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ మీరు అన్నది పర్ఫెక్టే. ఏదైతే కమిట్మెంట్స్ అనేసి ఇట్లా అనేసి అంటారు. బట్ ఇక్కడ నేనేమంటాను అంటే కమిట్మెంట్ అనేది ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్ అంటే సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఫీల్డ్లో ఈ కమిట్మెంట్స్ అనేది ఉంది. బట్ ఏంటి అంటే ఈ కమిట్మెంట్ అనేది ఈ గ్లామర్ ఫీల్డ్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ జరుగుతాయో కొంతమంది ఆర్టిస్టులు ఇట్లా జరిగింది అని వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే వాళ్ళకి ఇద్దరికి వర్కౌట్ అయినప్పుడేమో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎప్పుడైతే ఆ వర్క్ జరిగి కమిట్మెంట్ జరిగి వర్కౌట్ కానప్పుడు మాత్రమే ఇష్యూస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఈ కమిట్మెంట్ అడిగినప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అంతే తప్ప ఇక్కడ ఏమంటారు దీంట్లో ఒక్క దాంట్లోనే కమిట్మెంట్ అని ఉన్నది అని కాకుండా ఒక పొలిటికల్గా ఉన్నది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉన్నది, కాలేజీలలో ఉన్నది, మనకి ఏమంటారు పాలిటిక్స్లో ఉన్నది, ఎక్కడికి పోయినా కానీ కమిట్మెంట్ అనేది ఉంది. ఆఫీసులలో కూడా ఉన్నది. నార్మల్గా గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు న్యూస్లలో చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే గ్లామర్గా వీళ్ళు ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యి ఉంటారు కాబట్టి మీడియాకి కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళ మీద వచ్చినప్పుడు ఇది ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కమిట్మెంట్ గురించి టాపిక్ గురించి వస్తే ఇది ఆపోజిట్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. అక్కడ 1-to-1 ఇద్దరికి యాక్సెప్ట్ అవుతూనే అక్కడ జరుగుతుంది. అంతే తప్ప ఊరికే అయితే ఫోర్స్ఫుల్ బైన్ అయితే ఏడ జరగదు. అది వాళ్ళ ఇష్టంతో జరుగుతూ ఉంటుంది. దాన్ని మనమేం చేయలేము. ఇండస్ట్రీలో అది ఎప్పటి నుండో వస్తుంది, ఇప్పుడు కాదు అది. అంటే నేను వచ్చినప్పుడు కూడా విన్నాను ఇట్లా ఉంటుంది అన్నప్పుడు అప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు టీవీలలో రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నప్పుడు న్యూస్ వైరల్ అయినప్పుడు ఓకే ఇట్లుంటుందా అని మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు కూడా దాంట్లోనే కదా, మీరు ఎంతమందిని కమిట్మెంట్ అడిగారు? అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగాను. ఎస్ ఎగ్జాక్ట్లీ, సూపర్, ఫ్యాంటాస్టిక్. నాకు అట్లాంటి అవసరం రాలేదు. ఎందుకు అంటే మనం ఇదే ఫీల్డ్ని నమ్ముకొని ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ ఈ 1-2 ఇయర్స్, గత 15 ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. ఒక మోడల్గా నా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫ్యాషన్ గురు అని కాల్ చేస్తున్నారు, ఒక ఫ్యాషన్ డైరెక్టర్ కాల్ చేస్తున్నారు. ఎందుకు? మన ఫ్యాషన్లో ఉన్న నాలెడ్జ్ని నాతో పాటు 10 మందికి మనం పంచుతూ ఉన్నాం. సో నేను నా స్టూడెంట్స్ని నేను ఆ విధంగా మనం ఎప్పుడు చూడం కదా. సో నేను మన పిల్లలు అన్నట్టే మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి ఆలోచన అనేది ఎప్పుడు ఉండదు. అని మనం రెగ్యులర్గా చూసినప్పుడు గ్లామర్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకి అంత అట్లా ఏముండదు. బట్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడున్న యూత్ పీపుల్ కానీ లేకపోతే ఏదో మనీ ఎర్నింగ్ కోసం, మనీ మేకింగ్ కోసం వచ్చిన వాళ్ళు కానీ ఇట్లాంటివి జరిగి ఇది అందరికీ అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అండ్ దీంట్లో మోడల్ ఫీల్డ్లో గే కల్చర్ కూడా ఎక్కువ ఉంటుందని విన్నాను. అవును, నిజంగా గే కల్చర్? అవును, అంటే ఎక్కువ ఉన్నది గే కల్చర్ అనేసి అంటే ఎక్కువ మేకప్ వాళ్ళకి ఉన్న డిజైనర్స్లలో మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో వచ్చేసి. ఓకే, అంటే ఏంటి మేకప్ ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళు.
అంటే మరి ఎందుకో నాకు అది నేను ఎప్పుడు వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయలేదు కానీ మేకప్ వాళ్ళు ఎక్కువ లేడీస్కే చేస్తూ ఉంటారు కాబట్టి మేకప్ అండ్ డిజైనర్స్ కూడా ఎక్కువ ఫీమేల్స్కే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళలాగా ఏమంటారు యాక్టివిటీస్ వస్తాయేమో అనేసి మనం అనుకుంటాం కానీ అంత ఫోకస్డ్గా అయితే నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇంకా అది కామన్గా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కాబట్టి అది ఏమనిపించదు మనకి. ఓకే. మార్కెట్లో అది ఒక ప్రాసెస్గా జరిగింది. అది కూడా అనిపిస్తుంది ఎందుకంటే మోడల్కి వెళ్తే ఫలానికి ఏ ఉంటుంది అని కంపల్సరీ వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోతుంది. అది కొంతమంది భయపడతారు, వాళ్ళు కూడా మనుషులే కదా. ఇప్పుడు ప్రపంచంలో అన్ని కంట్రీలను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఎల్జిబిటిక్యూ అనేసి. అదే ఓకే. మీరు అంటే 15 years అంటే నాట్ ఏ జోక్, అంటే కాంపిటేటివ్ వరల్డ్ ఇది. హైదరాబాద్లో ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి ఎలా కష్టపడ్డారు అండ్ మీకు ఎలాంటి వెనక నుంచి పిన్ చేస్తుండే మనం ఎంత సక్సెస్ అయితే కొన్ని ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా మన సక్సెస్ అయిందని కూడా ఫెయిల్యూర్ కిందకి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఎదురైనప్పుడు మీరు ఎలా దాన్ని ఫర్దర్గా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళి? ఎగ్జాక్ట్లీ, అంటే నేను మ్యాక్సిమం నేను పాజిటివ్గా అన్నట్టు ఏదైనా పాజిటివ్ వేలోనే తీసుకుంటా, రిసీవ్ చేసుకుంటా. అయితే 15 years కంటే ముందు ఏంటంటే ఫస్ట్ నేను ఫ్యాషన్ మోడల్గా ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది అన్నమాట. నేను ట్రైనింగ్ తీసుకొని నేను షోస్లో పార్టిసిపేషన్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉండే అన్నట్టు. సో దానివల్ల ఏంటి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత నేనే ఓన్గా ఏజెన్సీ స్టార్ట్ చేసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే స్టార్టింగ్ నుండి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను గత 15 years నుండి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కాంపిటీషన్ ఎవరు లేరు. నా తర్వాత మధ్యలో జాయిన్ అయ్యారు, వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే నాకు ఫ్యాషన్తో పాటు నేను మల్టిపుల్గా అంటే ఎంటర్ప్రీనర్గా ఉన్నా, బిజినెస్ ఎంటర్ప్రీనర్గా. అంటే నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను, షోస్ చేస్తూ ఉంటాను, షూట్స్ చేస్తూ ఉంటాను, మూవీస్లో యాక్ట్ చేస్తూ ఉంటాను, మూవీస్లో వర్క్ చేస్తూ ఉంటాను, లైక్ మీడియా మీలాంటి వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటాను, ప్రమోషన్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా మల్టిపుల్గా ఉన్నప్పుడు నాకు ఒక దగ్గర నుండి కాకపోతే ఒక దగ్గర నుండి మనీ అనేది రావడం జరుగుతాం. అండ్ నాట్ ఓన్లీ ఇది కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో దాని ద్వారా కూడా నాకు మనీ అనేది వస్తూ ఉంటుంది. సో నన్ను ఎవరైతే చూసి వచ్చే వాళ్ళు ఉంటారో, అంటే మనలాగా చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, షోస్ కానీ ఏజెన్సీస్ కానీ షూట్స్ కానీ పెట్టాలి అనుకునే వాళ్ళు. సో వాళ్ళు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి అవన్నీ వస్తారు, మళ్ళీ క్లోజ్ చేసేస్తూ ఉంటారండి మార్కెట్లో. మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల, అంటే మనీ ఎర్న్ చేసేది నాకు మల్టిపుల్ యాక్టివిటీలో ఉండడం వల్ల నాకు ఇది హెల్ప్ అయింది. ఒకవేళ అది ఏదైనా హిట్ అయినా కానీ మీరు అన్నట్టు షోస్ హిట్ అయినా నెగిటివ్గా చెప్పే వాళ్ళు ఉన్నారా అనేసి అన్నారు. అనే వాళ్ళు ఉన్నారేమో కానీ కావచ్చు, నా ముందర ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు అనలేదు. ఎందుకంటే దీంట్లో హిట్ ఫ్లాప్ అవ్వడానికి ఏముండదు. ఒక క్లయింట్ మీరు మాకు ఇవ్వాల్సిన మనీ బడ్జెట్ మాకు ఇచ్చేస్తారు, ఆ బడ్జెట్లో మీ మోడల్స్తో షో అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే హిట్ ఫ్లాప్ అనేది ఏముండదు. నాకు ఆపోజిట్ ఎవరైనా కాంపిటీషన్ చేస్తే అప్పుడు హిట్ ఫ్లాప్ అనేది ఉంటుంది కదా. సో మనం ఏది చేస్తే అది హిట్ అయినట్టే. ఒక క్లయింట్కి వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి మనకు సర్టన్ అమౌంట్ సర్టన్ బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్లోనే మనం ఫినిష్ చేయడం మన బాధ్యత. అంటే ఓవరాల్గా ఫ్యాషన్లో మీరు విజయం సాధించారు అనమాట. ఎవరు కూడా మైనస్ అన్న ప్లస్ అన్న కూడా పాజిటివ్గా వెళ్ళిపోతూనే ఉంటుంటారు. ఓకే. అండ్ మన హైదరాబాద్లో కూడా మిస్ వరల్డ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మన హైదరాబాద్లో మన కంట్రీలో చాలా బాగుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నట్టు. ఎందుకంటే మిస్ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. అంటే ఎవరైతే ఫ్యాషన్లో ఉన్న వాళ్ళకి, ఒక అమ్మాయికి ఫ్యాషన్ మోడల్గా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి మిస్ వరల్డ్ అనేది ఒక డ్రీమ్. సో అలాంటిది ఇన్ని కంట్రీస్లో ఉన్న కాంపిటీషన్లో మన ఇండియాకి రావడం గ్రేట్. ఇండియాలో మన తెలంగాణలో మన హైదరాబాద్లో రావడం మన తెలుగు పీపుల్ అందరు గ్రేట్. తెలుగు పీపుల్ ఎక్కడున్నా కానీ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు యాజ్ అ ఫ్యాషన్ గైగా. ఎందుకు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీకి తెలిసిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే ఇక్కడ విన్నర్ అయిన వెంటనే నెక్స్ట్ డే రోజు ఏమని వెళ్ళిపోతుంది, పలానా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో పలానా అమ్మాయి విన్ అయింది మిస్ వరల్డ్గా అనేసి ప్రతి న్యూస్ ప్రతి కంట్రీలో వెళ్ళిపోతాయి. దాని ద్వారా ఎన్ని రోజులు మనం మన హైదరాబాద్ని గ్లోబల్ సిటీ అనేసి, మన కేసీఆర్ ఉన్నప్పుడు, మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు, మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్లోబల్ సిటీ అని వినడమే జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు రియల్గా మనం గ్లోబల్గా ఎదిగినామని చెప్పుకోవడానికి ఇది ఒకటి సింపుల్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఈవెంట్ కదా ఇది. సో యాజ్ అ ఫ్యాషన్ గైగా, యాజ్ అ ఫ్యాషన్ డైరెక్టర్గా దీన్ని అయితే మనం అప్రిషియేట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ని. అండ్ ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్క టీంకి మనమైతే అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫార్ములా 1 రేసులు జరిగినప్పుడు కూడా దాని వల్ల కూడా వరల్డ్ వైడ్ రీచ్ అయిపోయినాం మన హైదరాబాద్ అనేది.
ఇప్పుడు మన హైదరాబాద్ అనేది మన ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అన్నట్టు. సో అది మన జీవన విధానానికి చాలా హెల్ప్ అవుతది రాబోయే రోజుల్లో. ఓకే. అండ్ అదే విధంగా బ్యూటీ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతది. బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్ గానీ, బ్రాండ్స్ గానీ, స్టోర్స్ గానీ, మాల్స్ గానీ ఇవన్నీ ఇక్కడ లాంచ్ అవుతే చాలా మందికి ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మనం ఇండియాలో నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నది అనేసి అంటున్నారు. సో ఈ బ్యూటీకి సంబంధించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ యువతకే కదా ఆపర్చునిటీస్ వచ్చేది. సో దానివల్ల కూడా మనం బెనిఫిట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌జెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాహ్! అంటే ట్రాన్స్‌జెండర్స్ కూడా అమ్మాయి లెవెల్‌లో అంటే అమ్మాయితోని పార్టిసిపేట్ చేస్తారా? లేకుంటే వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ ఏమైనా మోడలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయా సార్? అట్లా ఏం లేదు. మోడలింగ్ ఏజెన్సీ అనేది గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా, ఎల్‌జీబీటీక్యూ అయినా ఎవరికైనా ఉండొచ్చు. ఓకే. కొంతమంది సెపరేట్‌గా చేసుకొని గూడా ఉండొచ్చు. దాన్ని మనం ఏమనలేం. ఇప్పుడు మనమైతే వి సపోర్ట్ ఆల్ పీపుల్. ఓకే. మన దగ్గరికి ఎవరొచ్చినా గానీ వాళ్ళకి దగ్గ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. మన సైడ్ నుండి ఆపర్చునిటీ ఇవ్వడానికి. ఓకే. అంతే తప్ప వీళ్ళని సెగ్రిగేట్ చేసి చూసేదైతే ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండరే ఉంది. ఆ అమ్మాయి ఫోటోస్ నేను ఒక క్లయింట్‌కి షేర్ చేసిన. ఆ యాడ్‌కి సెలెక్ట్ అయింది. అంతే అక్కడ అమ్మాయా, అబ్బాయా, ట్రాన్స్‌జెండరా అని వాళ్ళు చూడరు. వాళ్ళ కెమెరాలకి లుక్ ఎలా కావాలో ఆ లుక్‌లో ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు అంతే. ఓకే. అంతేందుకు రీసెంట్‌గా మనం 'బిగ్ బాస్‌లో' చూసినప్పుడు 3 పీపుల్ అవును. ట్రాన్స్‌జెండర్స్ వెళ్ళడం జరిగింది కదా! వాళ్ళకి గూడా అక్కడ కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసేసుకుంటారు. హ్మ్. అట్లా ఓకే. మీడియాకి కంటెంట్ ఎవరిస్తున్నారనేది కావాలి గదా! హ్మ్. సో, ఆ ప్రకారంలో వాళ్ళకి అపోజిషన్ అనేది వచ్చింది. సో, ఇక్కడ ఎవరికీ తక్కువ, ఎవరికీ ఎక్కువ అని ఏం లేదు. అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ మనం మోడల్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంటుంది. మీ ఏజెన్సీ నుంచెల్లి ఎవరైనా పాపులర్‌గా ఇప్పుడు ఉన్నారా సార్? చాలామంది మన సైడ్ నుండి 'బిగ్ బాస్‌లో' వెళ్ళిన ప్రతి ఒక్క మోడల్ మన దగ్గర నుండి కెరీర్ స్టార్ట్ ఓహ్! చేసిన వాళ్ళే. అచ్చా! దాంట్లో 'బిగ్ బాస్‌లో' వెళ్ళిన 'దివి' అనేసి, అచ్చా! అచ్చా! 'బిగ్ బాస్‌లో' అనిల్ రాథోడ్ అనేసి ఒక మోడల్ ఎళ్ళాడు. అవునవును. 'రాజశేఖర్' అనేసి ఒక మోడల్ ఎళ్ళాడు. అదే విధంగా 'సంజన' అనేసి సెకండ్ సీజన్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతది. హ్మ్. 'కౌశల్' విన్నర్ చూసాను. అవుతారు ఆ చూసాను. సీజన్. యెస్. తను అండ్ అదే విధంగా 'శుభశ్రీ' తను మిస్ ఆహా! ఇండియాకెళ్ళినప్పుడు మన హైదరాబాద్ మోడల్స్‌ని సపోర్ట్ చేసినాము. ఓకే. అండ్ 'అశ్విని శ్రీ' అనేసి తనతోని వర్క్ చేయడం జరిగింది. స్టార్టింగ్‌లో మన మిస్ తెలంగాణ అప్పుడు తను జ్యూరీగా రావడం జరిగింది. అండ్ మనస్ నావులపల్లి ఉన్నాడు. తను మన స్టార్ట్ చేసినప్పుడు తను కూడా హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా 'నేహా చౌదరి' అని యాంకర్ ఉంది ఐపీఎల్‌లో వచ్చేది. అచ్చా! సో, తను కూడా మన మిస్ తెలంగాణకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, అంటే వీళ్ళందరూ మన దగ్గర నుండి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రెజెంట్ 'బిగ్ బాస్‌లోకెళ్ళి మంచి హైప్ రావడం మేమైతే హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నామన్నమాట. అందుకోసమేనా హోలీ ఈవెంట్స్‌కి కూడా 'బిగ్ బాస్' వాళ్ళే మీ దగ్గరకొస్తూ ఆ! అంటే మనం యాహ్! ఈవెంట్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు అవునవును. మల్టిపుల్‌గా నేనున్నా అని చెప్పాను అవునవును. కదా! ఆ! సో, మనం స్టార్టింగ్ నుండి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఎక్కువున్నాం. అంటే క్లబ్స్‌లో అదే. ఈవెంట్స్ చేయడము, డీజేలని హైర్ చేసుకోవడము, హ్మ్. క్లబ్స్‌లో ఫ్యాషన్ షోస్ చేయడము అండ్ హోలీ, న్యూ ఇయర్ దాని స్టార్టింగ్ నుండి సిటీలో ఎవరు స్టార్ట్ చేయక ముందు నుండి చేస్తున్నాం అన్నట్టు మనం. ఓకే. సో, దానివల్ల ఏంటి అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ప్రతి ఈవెంట్ సక్సెస్ అవుతూనే ఉంటాయి. సో, వీళ్ళ ఈవెంట్‌కొస్తే ఎక్కువ క్రౌడ్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువుంటది. అండ్ డీజేస్ కూడా బావుంటారు అనేసి మన దగ్గరికి ఎక్కువ సెలబ్రిటీస్ రావడానికి అవకాశం ఉంది. అండ్ నాతో పాటు ఉన్న టీమ్ అందరూ గూడా ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. సో, ఈ కోఆర్డినేషన్ ఎక్కువ ఉండడం వల్ల మా ఈవెంట్స్ పేరే డైరెక్ట్ సెలబ్రిటీ హోలీ అని, సెలబ్రిటీ అవును. దాండియా అని అట్లా చేయడం జరుగుతా ఉంది. ఓకే. సో, అది మాకొక యూనిక్‌నెస్ అయితే తీసుకురావడం జరిగింది. యూనిక్‌నెస్. ఓకే అండి. వంశీ గారు ఓవరాల్‌గా మోడలింగ్ అవ్వాలంటే మీ ఏజెన్సీకి ఎందుకు రావాలో చెప్పండి. ఆబ్వియస్‌లీ ఇప్పుడు నా ఏజెన్సీకి రావాలని నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ అంటే ఏంటి అంటే కొంతమందికుంటది కదా! బట్ ఏంటి అంటే మీరు ఎక్కడికన్నా ఒక ఫ్యాషన్ మోడల్ అవ్వాలనుకోండి. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, మీ కిడ్స్ అయినా, లేకపోతే ఎల్డర్స్ అయినా వాళ్ళు రావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ మీరేంటి అంటే ఒక ఏజెన్సీకెళ్ళి అప్రోచ్ అవ్వండి. అక్కడ డీటెయిల్స్ తీసుకోండి. అట్లా ఒక 10 ఏజెన్సీస్‌కెళ్ళండి. ఓకే. వెళ్ళి అక్కడ మీకు ఏది కంఫర్టబుల్ ఉన్నది, ఎక్కడ ఫీజ్ తక్కువున్నది, ఎక్కడ ఫీజ్ ఎక్కువున్నది, ఎక్కడ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు, వీళ్ళు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమున్నయి, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది, ఇవన్నీ చూజ్ చేసుకొని ఏదో ఒక దగ్గర జాయిన్ అవ్వండి. నా దగ్గరనే జాయిన్ అవ్వమని నేనేం చెప్పను. సో, ఎక్కడికన్నా ఎళ్ళండి. మీకు తక్కువ ఫీజ్ అనిపిస్తే తక్కువ, ఎక్కువ ఫీజ్ పే చేయాలనుకుంటే ఎక్కువ దగ్గర జాయిన్ అవ్వండి. అక్కడ మీరు చేయాల్సింది ఏందంటే ఇది ఎన్ని ఇయర్స్ నుండి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది, ఇక్కడ ఎవరు టీచ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ మోడల్స్ ఏం చేస్తున్నారు, ఎవరైతే ట్రైన్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళు పోర్ట్‌ఫోలియో ప్రెజెంట్ చేస్తున్నారా లేరా, సర్టిఫికేట్ ప్రెజెంట్ చేస్తున్నారా లేరా, ఆన్‌లైన్‌లో వీళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉంది. ఎందుకంటే ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్.
సో ఒకసారి ఇప్పుడు మా హైదరాబాద్ మోడల్స్కి వచ్చే ముందు మా హైదరాబాద్ మోడల్స్ అయినా లేకపోతే నా పేరు వంశీపల్లి అయినా గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళు ఏం చేశారు అనేది ముందు చూస్ చేసుకొని రండి మా దగ్గరికి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకో ఏజెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళ నేమ్ కూడా గూగుల్లో సెర్చ్ చేసి రండి. ఒక బేసిక్ ఐడియాలజీ క్రియేట్ చేసుకొని వెళ్తే మీ ఏం మాట్లాడాలి, ఏం నాలెడ్జ్ గెయిన్ చేయాలనేది తెలుస్తూ ఉంటుందండి. సో అది అంతే అండి. మన దగ్గరికే రావాలని ఏం లేదు. ఫ్యాషన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా వి యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అక్కడ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ మన ఏజెన్సీ దగ్గరికి వచ్చేసి మనతో కలిసి కూడా పని చేస్తారు కదా. ఒక్క దగ్గరనే స్టేబుల్ గా అయితే ఉండరు కదా. ఇప్పుడు చిరంజీవితోనే 100 మంది నిర్మాతలు చేస్తారు, ఒక నిర్మాతతోనే చేయడు కదా. సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, అందరు నిర్మాతలతోనే చేయాలి. సో అట్లా. నైస్ అండి. నేను కూడా మీ ఏజెన్సీలో జాయిన్ అవుతాను. నేను కూడా యాడ్స్ అవన్నీ చేస్తుంటాను. షూర్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.